హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయన్ అడిగొట్ల. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానని కదా అనుకుంటున్నారు. మీరు ఒకటి గమనించారా? రోడ్లు అంతా కూడా ఎంత సైలెంట్గా, మనుషులే లేనట్టుంది కదా. ఎందుకంటే ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అందుకోసమే ఇదంతా. సో ఎవరు ఎలా చేసినా ఏం చూసినా మనకి మాత్రం చికెన్, మటన్, చేపలు, సండే అంటే ఇదే ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడ ఫిష్ మార్కెట్కి వచ్చాను. సో ఇందులో ఒక చేపను కొన్నాను, అది కూడా ఒక 1 kg పావు అలా వచ్చింది. సో దాన్ని కొనేసి కట్ చేయించాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఆ రొయ్యలు చూసుకుంటే కనుక రొయ్యలు కేజీ 300 చెప్పారు. చాలా బాగున్నాయి చూడటానికి కూడా. అండ్ నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మటన్ తీసుకున్నాను. మటన్ ఏంటి అంటే కీమా తీసుకున్నాను. సో మటన్ కైమా ఒక 1/2 kg కన్నా తక్కువే తీసుకున్నాను, ఎందుకంటే నేను ఒక్కదాన్నే తింటాను కాబట్టి. సో మటన్ కైమా తర్వాత ఇక్కడ చికెన్ తీసుకున్నాను. చికెన్ ఒక 1/2 kg తీసుకున్నాను. సో బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అంత తినేయాలన్నమాట. సో అందుకని అన్నీ తీసుకున్నాను. సో మటన్ అయితే స్పెషల్లీ నా కోసమే తీసుకున్నాను. ఇక్కడ చెప్తున్నాను తమ్ముడికి కొంచెం మెత్తగా ఉన్నది కొట్టమని, మమ్మీ వాళ్ళు తింటారు అండ్ స్వీట్ వాళ్ళకి తింటారు కదా అని చెప్పి. సో అక్కడ మటన్ మనకి కీమాలోని ఏంటంటే మూలుగు ఉంటుంది కదా, మూలుగు వేయమని చెప్పాను. సో జనరల్గా మూలుగు దుమ్ము అంటే నాకు చాలా ఇష్టం. సో మటన్ అంటేనే చాలామందికి అది నచ్చుతుంది. సో మీలో ఎంతమందికి ఇష్టం అన్నది కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ చికెన్ కొట్టేస్తున్నారు, చిన్న చిన్న పీసెస్ చేయమని చెప్పాను. మరి మీకు మటన్, చికెన్, ఫిష్ వీటిలో మీకు ఏది ఇష్టమో అన్నది కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ సాధువు ఉన్నారు చూసారు కదా, సాధువు గారు ఏమో చెప్పి అక్కడ మటన్ కొంటున్నారు. సో నేను అందుకే క్యాప్చర్ చేశాను. సో సాధువుగా ఉన్నారు సండే అని చెప్పి. ఇక్కడైతే కైమాలో అస్సలు కొవ్వు లేకుండా కొట్టమని చెప్పాను. సో కొవ్వు ఉన్న పార్ట్ అంతా తీసేసి నీట్గా మెత్తగా ఉన్న పార్ట్ కొట్టమని చెప్పాను. అండ్ ఇదైతే మనకి కైమా చేస్తున్నారు ఇక్కడ. సో ఈ కైమా కూడా ఎందుకు తింటున్నాను అంటే జనరల్గా నాకు చికెన్ ఇష్టం. కైమా తినడానికి రీజన్, నాకు డాక్టర్ హెయిర్ ఫాల్ వస్తుందని చెప్తే వీక్లీ వన్స్ కైమా, బోటి అలాంటివి తినమన్నారు. సో బోటి అడిగాను, బోటి 300 చెప్పారు. అండ్ పెద్దదంట బోటి. నాకు ఒక్కదానికి బోటి అంటే ఇంట్లో ఇంకెవరు తినరు, వేస్ట్ అయిపోతుంది, పాడు చేయడం ఎందుకని చెప్పి ఓన్లీ ఈ కీమా తీసుకున్నాను నేను. ఇక్కడ తలకాయలు చూసారా, తలకాయ మాంసం, తలకాయ సైజుని బట్టి కాస్ట్ చెప్పారు. ఇవి చూస్తుంటే అలాగా నాకు చాలా జాలిగా అనిపించింది. ఎలా అనిపిస్తుంది అంటే వీటిని చూసినప్పుడు ఇంకెప్పుడు నాన్ వెజ్ తినకూడదు, అన్నీ మానేసి చక్కగా వెజిటేబుల్స్, ఆకుకూరలు తినాలి అని అనిపిస్తుంది. వన్స్ ఆదివారం వచ్చిందంటే మళ్ళీ నాన్ వెజ్ వైపే మళ్ళుతుంది మనసు. సో తలకాయ మాంసం కూడా హెల్త్కి చాలా చాలా మంచిది. అండ్ ఇక్కడైతే అన్నీ ఇచ్చేసారు, అన్నీ రెడీ అయిపోయాయి. నేను ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఇంట్లో నీట్గా వాష్ చేసి ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. సో ఒకవైపు కైమా వండుతున్నాను, ఇంకోవైపు చికెన్ పెట్టేశాను. అండ్ చేపలు అయితే ఇంకా నా వల్ల కాదు, మమ్మీకి చూసుకోమని చెప్పాను. సో ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో ఏంటో. కైమాని బాగా వాష్ చేస్తున్నాను, ఒక 3-4 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, ఎక్కువ కాదు మనకు ఒక్కదానికే కాబట్టి చిన్న ఉల్లిపాయలు అది వేసేసి కైమాని దగ్గరగా అయ్యే వరకు ఉంచి క్లోజ్ చేసేయటమే. అది ఫ్రెండ్స్ కైమా కబుర్. ఫైనల్లీ కర్రీస్ అయితే ఇంత బాగా వచ్చాయి, చూస్తున్నారు కదా, మీకు నోరుతుందా? సో అది ఫ్రెండ్స్ ఈరోజు రొటీన్, సండే రొటీన్ ఎలా ఉంటుంది నాకు. సో మీకు ఎలా ఉంటుంది అండ్ మీ డైలీ రొటీన్ ఏంటి అన్నది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ వీడియో.